Hi, hello, namaste. Welcome to our channel Social Post. This is Manasa. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. అసలు మనీ మెడిటేషన్ అంటే ఏంటి? అసలు మనీ మెడిటేషన్ కూడా ఉంటుందా? నేను ఇప్పుడే వింటున్నా. ధ్యానాల్లో చాలా రకాలు ఉన్నాయండి, ఒకటి కాదు, ఒక్కొక్కటి ఒక రకం. రకానికి ఒకటి ఉంది. మనకి ఈ సృష్టిలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది? మనీ. మనీ. మెల్లిగా చెప్పడం ఎందుకంటే డబ్బు 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 అనాలి. మనీ అంటే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, మా తెలుగు వాళ్ళకి తెలియదే. మనీ అన్నావు నువ్వు ఇంగ్లీష్ లో, మనీ అంటే చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది మనీ అంటే డబ్బు అని. మా తెలుగు త్వరలు ఉన్నారు అంటే చదువు లేని వాళ్ళు తెలుగు త్వరలు అంటారు, నేను చదువు ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ త్వరలు అంటాను. వాళ్ళు ఇంగ్లీష్ త్వరలు, వాళ్ళకి మనీ అని చెప్పేసిన, మా తెలుగు త్వరలకు తెలియాలి కదా, డబ్బు అనాలి. డబ్బు ఈ సృష్టిలో అన్నిటికన్నా ముఖ్యమైనది డబ్బు. డబ్బు లేకపోతే ఏం చేయలేమండి. చాలా మంది అంటారు డబ్బు ఏముంది అనేసి. డబ్బు లేకపోతే ఒక్క సెకండ్ ఎందుకు జీవించలేవు. సెకండ్ కావాలని జీవించవచ్చు, సరే ఒక రోజు నువ్వు ఏమీ లేకుండా జీవించి చూద్దాం. డబ్బుకి సంబంధించింది ఏది వాడకూడదు, నువ్వు జీవించలేం కదా. నిద్రపోవాలన్నా డబ్బు కావాలి, పరిగెత్తాలన్నా డబ్బు కావాలి, బట్టలు ధరించాలన్నా డబ్బు కావాలి, మంచి బంగారం వేయాలన్నా డబ్బు కావాలి, ఇల్లు కట్టుకోవాలన్నా డబ్బు కావాలి, చారు కావాలన్నా డబ్బు కావాలి, ఏసీ కావాలన్నా డబ్బు కావాలి, మంచి తిండి తినాలన్నా డబ్బు కావాలి, ఫ్లైట్ ఎక్కాలన్నా డబ్బు కావాలి, బస్సు కావాలన్నా. ప్రతి డబ్బుతో ముడిపడి ఉంది మన జీవితం. కాబట్టి డబ్బు ఈ సృష్టిలో ముఖ్యం. కాబట్టి డబ్బు ధ్యానం అనేది ఒకటి చేసుకోవాలి. డబ్బు ధ్యానం ఒక్కొక్క ధ్యానం ఉంది, అవన్నీ మనకి వద్దు. మనకి కావాల్సింది డబ్బు. నేను డబ్బుల గురించే, నన్ను డబ్బు గురువు అంటారు, నన్ను పేరు పెట్టారు జనాలు, డబ్బు గురువు అని పేరు పెట్టుకున్నారు. నేను డబ్బు గురువునే కాదు, సృష్టిలో అంటే నీ జీవితంలో ఏది జరగాలన్నా నువ్వు ఏం చేయాలని నేర్పించేస్తున్నాను. కానీ వాళ్ళు మెయిన్ గా వచ్చి డబ్బుల గురించి పెట్టుకున్నారు కాబట్టి డబ్బు గురువు అని పేరు పెట్టుకున్నారు. ఎస్, కాబట్టి నేను అన్నిటికీ కలిపి నేర్పిస్తాను. ఏదైనా నువ్వు సంతానం కావాలన్నా, భార్య భర్తల అనుబంధం కావాలన్నా, నీకు మంచి ముగ్గురు కావాలన్నా, మంచి పెళ్లి కొడుకు కావాలన్నా, మంచి ఉద్యోగం కావాలన్నా, మంచి చదువు కావాలన్నా, మంచి సంతానం పిల్లల ఉద్యోగం కావాలా, పిల్లల చదువు కావాలన్నా, మంచి ఇల్లు కావాలన్నా, మంచి కారు కావాలన్నా, మంచి పొలం కావాలన్నా, మంచి బంగారు కావాలన్నా, ఏదైనా మంచి అందం కావాలన్నా, అందం కూడా క్రియేట్ అవుతుంది. నేను అందంగా లేదు లేదని అంటే లేకుండా పోతావు. నేను అందగత్తిన డైలీ చెప్పే నీకు తెలియక ఒక అందం ఇచ్చేస్తాను. అందాన్ని నువ్వే క్రియేట్ చేసుకొని నువ్వే తయారు చేసుకుంటావు అట్లా. కాబట్టి అన్ని కలిపిన ధ్యానాన్ని ఈ ధ్యానం డబ్బు ధ్యానం అంటారు. ఇలా కలపాలి, అన్ని చేతులు కలిపేసి పెట్టుకునేసి కూర్చోవాలి, దీన్ని డబ్బు ధ్యానం అంటారు. ఇది నేర్చుకున్నాను. ఈ ధ్యానం చేయడం వల్ల కోపం పోయింది, కోపాలు పోతాయి, చిరాకులు పోతాయి, టెన్షన్లు పోతాయి, ప్రశాంతత ఏర్పడుతుంది, నీకు ప్రశాంతంగా ఏర్పడిపోతుంది. ఏదైనా ఇప్పుడు జరగలేదంటే ఇంకా బాగా జరగబోతుంది అనే పాజిటివ్ వచ్చేస్తుంది. నీకు తెలియకనే పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ధ్యానం చేయడం వల్ల అన్ని పోతాయి, కోపాలు పోతాయి, ప్రశాంతంగా ఆయుష్ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. ధ్యానం వల్ల ప్రయోజనాలు అడిగారు కదా మీరు, ఆయుష్ ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ధ్యానంలో పవిత్రమైన లాలాజలం ఊరుతుంది, దాన్ని మింగాలి. మనం మింగినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆయుష్ ఆరోగ్యం కూడా పెరుగుతుంది, స్కిన్ కూడా బాగా డెవలప్ అవుతుంది. అందం ఈ అందం కాదు, ఇంకొక అందం వస్తుంది. డైలీ చేయి కావాలంటే ధ్యానం, మంచి పెళ్లి కొడుకు వస్తాడు నీకు, ఓకేనా. కాబట్టి ధ్యానం ఇలా డబ్బు ధ్యానం, మనీ డబ్బు ధ్యానం, ఇలా డబ్బు ధ్యానం చేసుకోండి. డబ్బుకి సంబంధించిన అవకాశాలను, సులభ మార్గాలను చూపించుకుంటుంది, సులభ ఆలోచనలు పెట్టించుకుంటుంది. ఏదైనా మన సబ్జెక్ట్లో సులభమే, ఏదైనా సులభమే. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నన్ను ఎత్తుకోండి, నా జీవిత చరిత్ర ఎన్నో వీడియోలు చెప్పాను. నేను వ్యవసాయం చేశాను కదా, కష్టపడ్డాను కదా, ఫాదర్ చనిపోయినాడు, ఇంకో బతికేదానికి మార్గాలు లేవు. నాకు వ్యవసాయం పొలం ఉంది, ఎద్దులు బండ్లు అన్నీ ఉన్నాయి, గేదెలు ఆవులన్నీ తెలిసింది. అనే వ్యవసాయం నాకు తెలుసు, ఆల్రెడీ చదువుకునేటప్పుడు నేర్చుకున్నాను, ఫాదర్తో కూడా తిరిగి, మా డాడీతో కూడా. అది ఇంకో ఏదో వచ్చేస్తామని ఏడుస్తూ ఉంటే డైలీ ఏడ్చి దానివల్ల ఏడుపు వచ్చింది. ఈ మట్టి పిసుకుతూ ఉంటే ఎన్నాళ్ళు పిసుకుతామని ఆలోచన పుట్టింది. ఆలోచన ఆ టెన్షన్లో పోయినాయి, కోపాలు పోయినాయి. ఎవరు ఏమన్నా ఐ డోంట్ కేర్ అంటున్నాను. 10 మంది ఇప్పుడు దారిన పోతుంటే కుక్కలు 4 మొరగతాయి, దాన్ని పట్టించుకోకూడదు మనం. ఇప్పుడు వేలు సమానంగా లేవండి. నేను కూడా వీడియోలు చేస్తుంటాను, దాంట్లో సాధించిన వాళ్ళు, సాధన పొందిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు గొప్పగా చెప్తుంటారు. ఎవడనో ఒకటి పనికిరాడు ఒకటి ఉంటాడు. ఇదంతా మా మంత్రాలు, ఊరికే తంత్రాలు. దీంట్లో ఏమైనా మంత్రాలు ఉన్నాయా, తంత్రాలు ఉన్నాయా, చిరుతంత్రాలు ఉన్నాయా, తావితులు ఉన్నాయా, రెడ్డులు ఉన్నాయా? ఏమీ లేదు. నిన్ను నువ్వు నమ్ముకోయా. అంటే ఎవడైతే దీన్ని మామూలుగా చూసి కొంచెం నెగిటివ్ గా చెప్తా ఉంటాడు, వాడు ఎదవని లెక్క. ఎదవంటే ఏంటంటే వాడే నమ్మలేదని అర్థం. దానికి అర్థం నిన్ను నువ్వు నమ్ముకొని నీకేం కావాలని క్రియేట్ చేసుకోరా. అంటే దీంట్లో పూజలు ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. ధ్యానం వల్ల ఎన్ని ప్రయోజనాలు వస్తున్నాయి? ఆలోచన మారిపోతుంది, పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ పోతుంది, చక్రాలు ఓపెన్ అవుతుంది, కోపాలు పోతాయి, టెన్షన్లు పోతాయి, ప్రశాంతత ఏర్పడుతుంది, కుటుంబంలో అన్ని కలహాలు పోతాయి. నువ్వు ప్రశాంతంగా ఏదైనా నెగిటివ్ ప్రశాంతంగా మార్చగలిగే గుణం నీకు ఏర్పడుతుంది. పదే పదే చేయడం వల్ల. అంటే ఒకరోజు చేయకూడదు, ఒకరోజు చేసినాను కాదు, ఉదయం చేయాలి, నైట్ చేయాలి, ఉదయం చేయాలి, నైట్ చేయాలి, ఇలా చేయాలి. నా క్లాసులు ఉన్నాయి కదా, తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు,
అనంతపూర్, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, వైజాగ్, వేమార్ అన్ని సిటీలో ఉన్నాయి కదా, విజయవాడ అన్ని సిటీలో చూడండి. వాళ్ళు ధ్యానాలు చేసి అప్రిమేషన్లు చేసి ఈ ధ్యానం ద్వారా ఏం పొందాము, డైలీ నేను ధ్యానం చేయడం నాకు ఏం కనిపిస్తున్నది, వాళ్ళు జరగబోయేది కూడా కనిపిస్తున్నాయండి కొన్ని. ఎస్, అవునండి, మాకు తెలుస్తుంది. మేము సంవత్సరాల తరబడి చేస్తున్నాం అంటే ఏం జరగబోతుందో నువ్వు తెలిసిపోతుంది ముందుగా. నాకు కొన్ని విషయాలు ఆటోమేటిక్ వాళ్ళకే చెప్తుంటారు, ఫీడ్బ్యాక్ లో చెప్తుంటారు. నేను కూర్చొని ఎస్ ఆ యొక్క డ్రీమ్, ఆ ఎన్నర్ మైండ్ చూపిస్తబడుతుంది, అంటే కంటిదేనే చూపిస్తుంది. వాళ్ళకి తెలుస్తుంది ఇలా జరగబోతుంది అని. ఆ ఎన్నర్ మైండ్ కనిపించేస్తుంది అప్పుడే. ఓ ఇలా జరగబోతుంది అనుకుంటే కరెక్ట్ గా జరుగుతుంటుంది. ఆ ఫీడ్బ్యాక్ లో చెప్తుంటారు చూడండి. కాబట్టి డైలీ ధ్యానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. మన కుటుంబాన్ని సంతోషాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో మనం జీవించడానికి అవకాశాన్ని ఏర్పరచుకోవచ్చు. కాబట్టి ప్రతి మానవుడు ఎవడైనా సరే ధ్యానం చేసుకోండి, ప్రతిరోజు చేసుకోండి. ఉదయం రైట్ పడుకునే ముందు కొంచెంసేపు చేసుకో, నిద్ర లేచిన వెంటనే కొంచెంసేపు చేసుకో. ఫస్ట్ నేను కూర్చోలేను అన్నవాడు కనీసం ఒక 5-6 నిమిషాలన్నా కూర్చో, ఒక 2 నిమిషాలన్నా కూర్చో, కొద్దిగా పెంచుకుంటా పో. తర్వాత ఒక 20 నిమిషాలు చేసుకో. ఆటోమేటిక్గా నువ్వు పాజిటివ్ వచ్చేస్తుంది నీ మైండ్కి. అన్ని టెన్షన్లు అన్ని పోయి అప్పుని గురించి కూడా భయపడవు. ఏ భయం రాదు, అప్పు కూడా భయం రాదు. అప్పుడు తెచ్చగా అదేంది నేను తెరుస్తాను చూడు, అదేంది నాకు లెక్క అని ఆలోచన నీళ్ళు పుట్టుకొస్తుంది. అన్నిటిని పొందగలిగే శక్తి ఆ ధ్యానానికి ఉంది. అంటే పాజిటివ్గా పొందగలుగుతాము. ఇప్పుడు అప్పు అని భయపడిపోతున్నారు కదా నిద్రలేసి, ఆ భయమే రాదు, అస్సలు రాదు. ధ్యానం కానీ చేసినామంటే ఇస్తా, ఎందుకు ఇవ్వను, అదేంటి 10 లక్షలు కదా ఇస్తానులే, సులభంగా ఇస్తాను చూడు తొందరలో అని ఆలోచన నీలో వస్తుంది. నీ ఇన్నర్ మైండ్ మేల్కొనేస్తుంది. అప్పుడు వస్తుంది నీకు అన్ని ధైర్యాన్ని. అందుకే ఇలా చేసుకోండి ప్రతిరోజు ధ్యానం, ఓకేనా? ఈ రోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేసుకుని ఉదయం రాత్రి నేను ప్రతిరోజు ధ్యానం చేసుకొని నా యొక్క బాడీలో ఉన్న మొత్తం అవయాలను పాజిటివ్గా తెచ్చుకొని నేను హ్యాపీగా సంతోషంగా ఆనంద జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.